క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రతి బుధవారము బైబిల్ స్టడీలో ప్రత్యేకంగా మనం ధ్యానిస్తూ వస్తున్నటువంటి అంశం అబ్రహాము చరిత్ర. అబ్రహాము చరిత్రలో 3వ భాగంగా ఈరోజు మనము అబ్రహాము కానాను యాత్ర మనము ధ్యానం చేసుకుందాము. ఇక లేఖన భాగాన్ని మనము ముందుగా చదువుకుందాము. ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాము. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావనాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తాం. తండ్రి, ఈ బైబిల్ స్టడీ మేము చేస్తున్నాము నాయన. మాకు కావాల్సిన జ్ఞానం ఇవ్వండి తండ్రి, నడిపింపు ఇవ్వండి తండ్రి. అలాగే అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ కృప మాయడ తోడుగా ఉంచుమని, ఇక వాక్ సత్యాలను వివరించగలిగే శక్తి సామర్థ్యాన్ని దయచేయమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గమనించండి, దేవుని పిలుపు మేరకు అబ్రహాము ఆ కల్దీయుల దేశం నుండి, ఊరు అనేటువంటి పట్టణం నుండి బయలుదేరి కానానుకు వచ్చెను. మధ్యలో కొంతకాలం ఆయన హారానులో కాపురం ఉన్నాడు. అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహు ఆ కానానులోనే మృతి పొందాడు. ఆ తర్వాత అబ్రహాము తన యొక్క భార్య అయినటువంటి శారాయిని, అలాగే తన యొక్క అన్న కుమారుడైనటువంటి లోతును, అతని భార్యను, అలాగే హారానులో తాను ఏదైతే సంపాదించుకున్నాడో అవంతా కూడా తీసుకుని వారు కానాను దేశానికి వచ్చారు. ఈ రకంగా వారు కానాను దేశానికి రావడం జరిగింది. అయితే వారు కానాను దేశానికి రావడానికి ముందే అక్కడ ఆల్రెడీ కానానులో కొన్ని జాతుల ప్రజలు నివసిస్తారు. వీరెవరు? వారి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కానాను వాళ్ళు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం గమనించినట్లయితే ఆదికాండము 10వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుంటే వీరి గురించి మనం తెలుసుకోవచ్చు. కానాను తన ప్రథమ కుమారుడుకు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గెర్షాయిలను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కను. తర్వాత కానానీయుల వంశంలో వ్యాపించిన. ఇదంతా కూడా ఆ యొక్క కానాను దేశంలో నివసిస్తున్నటువంటి జాతులు. కానాను ఆయన ప్రథమ కుమారుడైన సీదోను అయితేనేమి, తర్వాత హేతు, యెబూసీయులు, అమోరీయులు, అలాగే గిర్గాషీయులు, హివ్వీయులు, ఆర్కీయులు, ఇలా సినీయులు మొదలైనటువంటి జాతుల వారంతా కూడా ఆ కానానులో నివసిస్తున్నారు. ఇక్కడ ఆ ప్రాంతానికి కానాను అనే పేరు ఇక్కడ కనాను అనేటువంటి ఆయన ద్వారానే రావడం జరిగింది. ఆ కనాను బట్టి దానికి కనాను అని పేరు వచ్చింది. సరే, ఈ కనాను అనేటువంటి ఆయన ఎవరు? ఈయన గురించి మనం ఇంకొంచెం మనం లోతుగా అర్థం చేసుకుంటే బైబిల్లోనే మనం చక్కగా ఆయన గురించి కూడా రాయబడి ఉంది. జల ప్రళయం తర్వాత మనం యొక్క నోవాహు కుటుంబాన్ని మనం
జ్ఞాపకం చేసుకుంటే నోవాహుకు 3 సంతానం అని మనకు తెలుసు. షేము, హాము, యాపేతు అనేటువంటి 3 కుమారులు నోవాహుకు సంతానం. ఈ 3లో హాము అనేటువంటి వాడు కనానుకు తండ్రి. అంటే ఈ కనాను హాము యొక్క కుమారుడు అనమాట. తర్వాత వీరి సంతానం అంతా భూమి అంతటా వ్యాపించింది. భూమి అంతటా ఈ 3 సంతానం వ్యాపించింది. అలాగే పరిక సరిహద్దులు. ఈ కానాను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం చూస్తుంటే, మనం బైబిల్లో పట్టణంలో కూడా కానాను యొక్క మ్యాప్ మనం చూస్తే సరిహద్దులు స్పష్టంగా మనకు చూడొచ్చు. యూఫ్రటీస్, ఈజిప్ట్ నది నుంచి యూఫ్రటీస్ వరకు దాని యొక్క సరిహద్దు ఇస్తానని కూడా చెప్పాడు దేవుడు అబ్రహాముకు. అలాగే దీని సరిహద్దు చూస్తే కానాను సరిహద్దులు 10వ అధ్యాయంలోనే 19వ వచనంలో రాయబడి ఉంది. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గంలో గాజా వరకును, సొదొమ గొమొర్రా అద్మా సెబోయిములకు వెళ్ళు మార్గంలో లాషారు వరకు ఉన్నది. అంటే ఈ కనాను సరిహద్దు ఎక్కడి నుంచి చెప్తున్నాడు? సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గం అన్నాడు. సీదోను నుంచి గెరారుకు వెళ్ళేటట్టు ఆ మార్గం అంతా. అలాగే గాజా వరకు సొదొమ గొమొర్రా, ఆత్మ సెబోయిములకు వెళ్ళు మార్గంలో లాషా వరకు కూడా ఈ యొక్క కనాను సరిహద్దుగా మనం చెప్పుకోవచ్చు బైబిల్ బట్టి. సరే, ఇక అబ్రహాముకు దేవుడు ఈ కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చెప్పాడు కదా. నీకు నీ సంతానానికి వాగ్దానం చేసిన భూమి ఇస్తానన్నాడు కదా. అది దేవుడు అబ్రహాంకి చూపించాడు. ఎప్పుడు చూపించాడు? కానానికి వచ్చిన తర్వాత, ఇదిగో నేను నీకు వాగ్దానం చేసిన భూమి ఇదే, నేను నీకు వాగ్దానం చేసిన భూమి ఇదే, ఈ భూమిని నీకు నీ సంతానానికి శాశ్వతంగా ఇస్తానని చెప్పి దేవుడు అక్కడ ఆయనకు ప్రత్యక్షమై చెప్పాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు ఏంటి అనే విషయానికి వస్తే, ఈ యొక్క అబ్రహాము కనానుకు వచ్చిన తర్వాత షెకెమునందలి ఒక ప్రాంతంలోకి చేరాడు. షెకెములోకి చేరాడు. ఆ షెకెము నుండి ఆయన బాగా సంచారం చేసి మోరే దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షం దగ్గర ఉన్న ఒక స్థలంలోకి ఆయన వచ్చాడు. అక్కడే దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, నీకు ఈ దేశాన్ని ఇస్తాను, నీకు నీ సంతతికి ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనమును గమనిస్తే, దేవుడు చెప్పిన వాగ్దానం అయితేనేమి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆయన సంతానానికి ఇస్తానన్నాడో ఆ విషయాలన్నీ కూడా దేవుడు ఎంతో స్పష్టంగా రాయించి పెట్టాడు. ఇవి మనం చూడొచ్చు. ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ వరకు ఈ దేశము, అనగా కెనీయులను, కనిర్జీలను, అద్మోనీయులను, హిత్తీయులను, పెరిచ్చీయులను, రెఫాయిమీలను, అమోరీయులను, కానాను దేశీయులను, గర్గాషీయులను, ఎబీసీయులను నీ సంతానానికి ఇచ్చి ఉన్నానని అబ్రహాంతో నిబంధన చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆయనకు ఐగుప్తు నది దగ్గర నుండి యూఫ్రటీస్ నది వరకు ఉన్నటువంటి ఆ మొత్తం నివసించేటువంటి ఆ జాతిలో ప్రజలందరినీ ఆయనకి అబ్రహాముకు చెప్తూ వీళ్ళందరినీ అక్కడి నుంచి
వారు ఆల్రెడీ ఉన్నారు అక్కడ జాతులు, వారు అదే ఖాళీగా ఉండేటువంటి ల్యాండ్ ఏం కాదు. అయితే దేవుడు ఆయన కృపను బట్టి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమేసి దేవుడు వారికి అనుగ్రహిస్తాను ఆ వాగ్దానం చెప్పినాడు. ఆ ప్రకారంగానే దేవుడికి బైబిల్ ప్రకారంగా ఈ యొక్క ఇశ్రాయేలు దేశము ఇక అబ్రహాము సంతానము యూదులకి దేశంగా మనము చెప్పుకోవచ్చు. సరే, ఈ రకంగా దేవుడు చూపించినటువంటి ఆ యొక్క దేశంలో అబ్రహాము మొట్టమొదట తాను ఎక్కడైతే షెకెములో ఆయన దిగాడో ఆ షెకెము దగ్గర దిగి అక్కడ ఎక్కడ ఆయన చేసినటువంటి ఆ సంచారంలో షెకెము మోరే దగ్గర ఉన్నటువంటి సింధూరు వృక్షము దగ్గర ఆయన దేవుడు తనకు ప్రత్యక్షమైన దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టించాడు. ఈ విధంగా ఆయన ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత అబ్రహాము అక్కడి నుంచి ఇంకా కొంచెము ప్రయాణం చేశాడు. బేతేలుకు ప్రయాణం చేసి తూర్పున ఉన్న బేతేలుకు తూర్పుగా ఉన్నటువంటి కొండకు చేరాడు. అక్కడ పడమటున్న బేతేలుకును తూర్పున ఉన్నటువంటి హాయి అనేటువంటి పట్టణానికి మధ్య ఒక గుడారం వేసుకున్నాడు. ఆయన గుడారం వేసుకొని అక్కడ కూడా ఆయన ఒక బలిపీఠం కట్టి అక్కడ యెహోవాకు ప్రార్థన చేశాడట. చూడండి పిల్లరా, అబ్రహాము మొట్టమొదట ఆయన మోరే దగ్గర ఉంటే ఆ సింధూర వృక్షం దగ్గర ఆ ప్లేస్ లో ఫస్ట్ ఆయన ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత వల్ల ఆయన అక్కడి నుంచి షెకెము నుంచి బేతేలుకు ప్రయాణం అయ్యాడు. బేతేలుకు వచ్చాడు. బేతేలులో ఆయన అక్కడ కూడా ఆ బేతేలుకు అలా హాయికి మధ్య ఒక గుడారం వేసుకొని అక్కడ ఆయన ఒక బలిపీఠం కట్టి అక్కడ దేవునికి యెహోవాకు ప్రార్థన చేసినట్టుగా రాయబడి ఉంది. అబ్రహాము తరచుగా ఆయన ఎక్కడికి వెళితే అక్కడ దేవునికి బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనము గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. తర్వాత కూడా ఆయన అక్కడి నుంచి మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షం దగ్గర కూడా హెబ్రోన్ లో మమ్రే దగ్గర ఆయన కణాల్లో అక్కడ శ్రీనివాసంగా ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అక్కడ కూడా ఒక బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనం చూడొచ్చు. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడొచ్చు. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. దేవుడు అబ్రహాంకి ఎలా చెప్తే ఏ విధంగా నడిపిస్తుంటే ఆ రీతిగా ఆయన ముందుకు సాగుతుంది ఆయన ప్రయాణం. ఇక్కడ ఆయన గుడారం తీశాడు. తీసి మనం ఎక్కడ వేస్తున్నాడు ఈ గుడారము? హెబ్రోనులో మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములందు ఆయన దేవునికి ఒక గుడారం బలిపీఠం కట్టి ఆయన అక్కడ దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనం రాయబడింది. కాబట్టి చూడండి పిల్లరా, ఇలా అబ్రహాము తరచుగా దేవునికి బలిపీఠం కట్టడంలో ఆయన యొక్క ఉద్దేశం మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైన 2 విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తరచుగా ఆయన బలిపీఠము కట్టడానికి ప్రధానంగా 2 ఉద్దేశాలు ఆయన ఉండొచ్చు. మొదటిది దేవునికి ప్రార్థించడం, ఆరాధించడం. ఇది ఆయన ఉద్దేశం. బలిపీఠం ఎందుకు కడతారు? బలిపీఠం అంటే ఏంటి? ప్రార్థించే స్థలం, దేవుని ఆరాధించేటువంటి పీఠం, దేవుని సన్నిధికి ఏర్పాటు చేసుకోవడం. అది ఎలాగైనా చేసుకోవడం. దేవుడు యొక్క ఆ సన్నిధిని, ఆ శాశ్వతమైనటువంటి ఆ యొక్క సన్నిధిని మనం ఎక్కడ ఉన్న ఏ ప్రాంతంలో వారు ఎక్కడ కట్టారు, అని ఎలా కట్టారు అనేది కాదు ఇక్కడ ముఖ్యం. దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినాడు అనేటువంటిది మనం
గమనించాక కాళ్ళు అనేది చాలా శ్రేష్టమైనది. దాన్ని ఆయన అబ్రహాము ఎంతో శ్రేష్టంగా ఆయన మట్టితో కట్టాడు, ఇటుకతో కట్టాడు, రాళ్ళతో కట్టాడు, మరి దేనితో కట్టాడు. కానీ మొత్తానికి దేవుడికి ఆయన చూపించిన దగ్గరల్లా, దేవుడు తనకు ప్రత్యక్షమైన దగ్గరల్లా ఆ యొక్క బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూస్తాం. బలిపీఠాన్ని కట్టినట్టు వాళ్ళు ప్రధానంగా నోవహు కాలంలో జలప్రళయం తర్వాత ఆయన కూడా బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడు. ఇలా దేవుణ్ణి ఆరాధించడం ఈ బలిపీఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశమై ఉంటుంది. మన ఆరాధన అనేటువంటి యొక్క బలిపీఠము చాలా శ్రేష్టమైనది. ఆ బలిపీఠముని ఎంతో విలువైంది. దానికి అంత విలువ ఇచ్చాడు అబ్రహాము. దేవుని ప్రార్థించుకోవాలా, ఆయన్ను ఆరాధించాలనే ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఈ విధంగా బలిపీఠం మనల్ని దేవునికి దగ్గరే చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధిస్తావో, దేవునికి ప్రార్థన చేస్తావో, అప్పుడు మనకు దేవునితో ఒక సన్నిహితమైనటువంటి సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనకు దేవునితో ఒక సన్నిహిత సంబంధం ఏర్పడుతుందో, తద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, మనం నడిపిస్తాడు, మన ఆలోచనలకు, మన తలంపులకు ఆయన కావలి ఉంటాడు. ఆ ప్రకారంగానే అబ్రహాముకు దేవుడు ఆ రకంగా ఆయన మాట్లాడినాడు. ఆయన తలంపుల్లో మాట్లాడాడు, ఆలోచనలో మాట్లాడినాడు, ఆయన క్రియల్లో మాట్లాడినాడు. ప్రతి విషయంలో దేవుడు ఆయనకు మంచి తలంపులు ఇచ్చాడు, మంచి ఆలోచనలు ఇచ్చాడు, మంచి నడిపింపు ఇచ్చాడు. ఆ ప్రకారంగా ఎందుకని ఆ విధంగా అబ్రహాము జీవితం సాగిందంటే, ఆయన బలిపీఠాన్ని ప్రాధాన్యత ఇవ్వడం, దేవుని ఆరాధించడం, దేవుణ్ణి ప్రార్థించడం అనేది మనం గమనించాలి. కాబట్టి దేవుడికి అబ్రహాము బలిపీఠం కట్టడంలో ప్రధాన ఉద్దేశం దేవుణ్ణి ప్రార్థించుకోవడం, దేవుణ్ణి ఆరాధించుకోవడం. ఆయన జీవితంలో భాగం అయిపోయింది. ఆయన ఎన్ని చేసినా ఏం చేసినా దేవుని సాయంత్రంలో ఆయన ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించడం, ప్రార్థించడం ఆయన నేర్చుకున్నాడు. ఇది మంచి అలవాటుగా ఆయన చేసుకున్నాడు. అందుకే అబ్రహాము దేవుని ఎంతో విశ్వాసము, నమ్మకంగా ఆయన ఉన్నాడు. ఆయనకు అటువంటి గొప్ప పేరు రావడానికి ఇదే ప్రధాన కారణం. తరువాత రెండవది, బలిపీఠం ఈయన కట్టడంలో ఆయన ఉద్దేశం మరొకటి ఏంటంటే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎల్లప్పుడూ ఆయనకు జ్ఞాపకం చేస్తూ ఉండాలి. రిమైండ్. దేవుడు తనకి వాగ్దానం చేసినాడు, ఇదిగో నీకు, నువ్వు, నీ సంతానానికి నేను గొప్ప వాగ్దానం చేసి, మనం వాగ్దానం అనేటువంటి దేవుడు అబ్రహాము వాగ్దానం అనేటువంటి అంశంలో భాగంలో మీకంతా కూడా ఆ యొక్క దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే దేవుడు తనకి ఏమైతే వాగ్దానం చేసినాడో, నేను గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు కదా, నీ ద్వారా సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయన్నాడు కదా, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు కదా. మరి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా వ్యర్థంగా పోవు. అవి ఎప్పుడు ఆయన దేవునికి రిమైండ్ చేస్తా వస్తున్నాడు, అంటే జ్ఞాపకం చేస్తా వస్తాడు. మనం అనుకోవచ్చు, ఏమి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోతాడా, మనం ఆయన జ్ఞాపకం చేసేదానికి అని అనుకోవచ్చు. ఆయన ఎంతటికి ఎప్పటికీ మర్చిపోయేవాడు కాదు దేవుడు. ఆయన వాగ్దానం, ఆయన ఇచ్చిన వాగ్దానం ఆయన ఎలా మర్చిపోతాడు? కానీ మనము ఆ వాగ్దానాన్ని తరచుగా దేవుని యొక్క జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తున్నట్లయితే, ఆ వాగ్దానం పట్ల నీకెంత విశ్వాసం ఉందో దేవునికి తెలుస్తుంది. దేవుడిచ్చిన వాగ్దానం నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావో అని సంగతానికి అర్థం. దేవుడిచ్చిన వాగ్దానం ఏందోలే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం ఏందోలే అనేసి నువ్వు తీసి పక్కన పడేసి నువ్వు కామ్గా నీ పాటికి నువ్వే మర్చిపోయినట్లయితే, అప్పుడు దేవుడు కూడా ఏమన్నాడు, అతనికే ఆ వాగ్దానం పట్ల విశ్వాసం లేదు, అతనికే ఆ వాగ్దానం పట్ల నమ్మకం లేదు అనే భావన. కనుక ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, అది ఏ వాగ్దానము అయితే ఉంటుందో దాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకొని దాని పట్ల విశ్వాసం కలిగి వాగ్దానం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే, తప్పకుండా దేవుడు ఆ వాగ్దానాన్ని తగిన సమయంలో జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాము ఉద్దేశం కూడా అదే. పదే పదే తన వాగ్దానాన్ని దేవునికి ఆయన గుర్తు చేస్తూ వచ్చా. అయ్యా, నువ్వు ఏమి ఇస్తే ఏమి, నాకు సంతానం లేదే, నేను సంతానం లేని వాడిగా అయిపోతున్నానే, ఆ దమస్కు వెళ్ళి అతనే నా కందరికి వారసుడు అవుతున్నాడే. లేదు లేదు అబ్రహాము,
నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ గర్భవాసమందు పుట్టినవాడే నీ సమస్తానికి వారసుడు అని దేవుడు ఆయన బలపరిచాడు. ధైర్యపడ. దేవుడిచ్చే వాగ్దానాన్ని నువ్వు దేవుడికి గుర్తు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా నీ వాగ్దానం అనేది పట్ల నెరవేరుతుంది. కాబట్టి అబ్రహాము బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దేవుని ఆరాధిస్తూ దేవుడు తనకి ఏదైతే చెప్పినాడో ఆ వాగ్దానాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ ఆ వాగ్దానాల గురించి దేవునికి జ్ఞాపకం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఈ విధంగా అబ్రహాము ప్రతినిత్యం తనను తాను ఆత్మీయంగా ఏం చేసుకుంటాడు? నూతన పరుచుకుంటున్నాడు, రెన్యూ చేసుకుంటా ఉన్నాడు. తర్వాత దేవుని పట్ల విశ్వాసం, విధేయతతో ముందుకు సాగుతున్నాడు. ఇదంతా దేని ద్వారా జరుగుతుంది? ఆయనకు బలిపీఠం. ఆయన బలిపీఠం ఒకటి కట్టుకున్నాడు. ఆ బలిపీఠం దగ్గర సాగిలి పడతాడు. ఆయన దేవుని వేడుకుంటున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. ఈనాడు మనము కూడా ఒక బలిపీఠం అనేటువంటిది మనము ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏదో నువ్వు మెటీరియల్తోనూ బలిపీఠము కట్టుకోమని నేను చెప్పడం కాదు. నీ యొక్క హృదయం అనేటువంటి ఆలయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించడమే అదే నిజమైన ఆత్మీయమైనటువంటి బలిపీఠం. అక్కడ దేవునికి నువ్వు మొక్కుబడులు చెల్లించాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించాలి. అందుకే అంటాడు కీర్తనకాడు, విరిగి నలిగిన హృదయం ఆయన ఎంత మాత్రం అలక్ష్యము చేయడు అంటాడు. ఆయన నీ బలులు కోరడం లేదు, నీ దగ్గర నుంచి ఇంకేమీ కోరడం లేదు. ఆయన్ని ఏం కోరుతాడు? నీ హృదయాన్ని కోరుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవునికి నీ హృదయంలో మంచి స్థానం ఇచ్చి అక్కడ ఆయన బలిపీఠం కట్టుకొని నీ మొక్కుబడి విరిగి నలిగిన హృదయంతో మా దేవుని ఆరాధించగలిగినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ముందుకు నడిపిస్తాడు. అబ్రహామును ఏ రీతిగా ఆయన ముందుకు తీసుకెళ్లాడో ఆ ప్రకారంగా మనల్ని కూడా ఆయన నడిపిస్తాడు. ఇది ఆయన యొక్క కనానులో ఆయన కట్టినట్టు బలిపీఠము. తర్వాత అక్కడి నుంచి కనాను నుంచి ఆయన ప్రయాణం ఇంకా ముందుకు సాగింది. ఇంకా ఎక్కడికి సాగింది? ఆయన కనాను నుండి దక్షిణానికి ప్రయాణం చేశాడు. ఆ కనాను నుండి ఆయన దక్షిణానికి ప్రయాణం చేశాడు. దానిని దక్షిణ పాలస్తీన్ అని అంటాం. ఇప్పుడు నెగెబునకు వెళ్ళాడు. ఈ నెగెబు అనేటువంటి అది ఒక ఎడారి ప్రాంతం. దేవుడు అక్కడికి ఎందుకు నడిపించాడో, అక్కడ ఆయనకి ఏం పాఠాలు నేర్పించాలనో, అక్కడ ఆయన వల్ల ఏ విధంగా తనిఖీలు చేయాలనో, అక్కడ ఈ నెగెబులో కూడా ఆయన కొంతకాలం ఉన్నాడు. తర్వాత ఆయన అక్కడకు కొన్ని పరిస్థితులు రావడం, కరువు సంభవించడం, భయంకరమైనటువంటి ఆ కరువులు అక్కడి నుంచి ఆయన తట్టుకోలేక అక్కడి నుంచి మళ్ళా కూడా దేవుడు ఆయన్ను నడిపించాడు. ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో ఆయన కొంతకాలం ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో వచ్చి తెలుసుకుందాం. ఈ విధంగా మనము ఇది మొదటి యాత్ర, అబ్రహాము యొక్క మొదటి యాత్రగా చెప్పుకోవచ్చు. రెండవ యాత్ర ఐగుప్తు యాత్ర. మనము రెండవ భాగం తర్వాతి భాగంలో మనం తెలుసుకుందాము. దేవుడిని దీవించుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయో, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసములు, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంలో విన్న వారందరి మీదను, ప్రత్యేకించి కాని బిడ్డల మీదను దేవునికి దీవెనలు సదాకాలం ఉండను గాక.